రియాక్షన్ కాదు సార్, ఇక్కడ క్షమించాలి సార్, అందరి వైపు నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఓవర్ అదే అందరి వైపున ఎవరి యాక్షన్కి రియాక్షన్. ఇప్పుడు ఏమి మాట్లాడకుండా లావణ్య రికార్డింగ్ యా ఇప్పుడు కనిపిస్తున్నావా? లేదు, బట్ కంటిన్యూ చేద్దాం మ్యామ్. ఓకే లావణ్య, అంటే మీరైతే కనిపిస్తున్నారు. లావణ్య వాళ్ళ కామ్గా మాట్లాడుకుందాం. సో లేటెస్ట్ ఇప్పుడే చిట్టి గారు చెప్తున్నారు, ఒకటి మీరు రాజ్ తరుణ్కి మధ్య ఉండే మీ అనుబంధం సంబంధంలోకి మేము దూరి చూసే ప్రయత్నం చేయడం లేదు, బట్ వీ వాంట్ నో ఎందుకు ఇంత రచ్చ అయింది ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు, మీ మీద. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలిసి ఉంటుంది చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, మీరు చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో స్కూల్లో పక్కవాడికి ఇచ్చాడు, చెవి కొరికాడు, ఇలాంటివి కూడా ఎక్కడెక్కడి నుంచో సేకరించి మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ అనే ఒక ఆరోపణ మీ మీద ఉంది. దట్ యువర్ బ్లాక్మెయిలింగ్ ఎవ్రీబడి విత్ దేర్ పాస్ట్ హిస్టరీ అండ్ డేటా which is actually absolutely not done in a case like this. Why are you doing that అని అడుగుతున్నారు కొంతమంది. What would you like to say? మ్యామ్ ఇప్పుడు నాకు 32 years మ్యామ్. నాకు 19 ఏళ్ళప్పుడు రాజ్ తరుణ్ పరిచయం. నేను అతనితో డే 1 నేను అతను నమ్మే బయటకు వచ్చాను. ఇప్పుడు 1 year నుంచి బయటకు వస్తున్నాయి మ్యామ్ ఇవన్నీ. 1 year నుంచి నా పైన దాడులు, 1 year నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి మ్యామ్. నన్ను వదిలించుకోవాలన్న ప్రయత్నంలోనే రాజ్ తరుణ్ 99.9% ఫైట్ చేశాడు. ఐ వాజ్ హోల్డింగ్ సో టైట్లీ. I was not letting him go. I was not letting this relationship go అండి. బికాజ్ నేను పర్సనల్గా నా పేరెంట్స్ని వద్దు అనుకొని, నేను అంటే ఆ రోజున ఆ వయసులో నేను వద్దు అనుకొని నేను రాజ్ తరుణ్ వైపు వచ్చాను. నేను ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అన్న దగ్గర ఐ వాజ్ హోల్డింగ్ అప్. కానీ రాజ్ తరుణ్ వద్దు అనుకున్నాడు. దాన్ని మరి నన్ను జైలు వరకు వెళ్ళాను మ్యామ్. నేను నిజంగా దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఆ డ్రగ్స్ అమ్మడం కొనడం లాంటిది నేను ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా చేయలేదు. నా ప్రాణం పోయినా నేను చేయను. అలా కాదు, ఇదే కాల్లో మీరు నార్సింగి పోలీస్ స్టేషన్ పోలీసులకి ఫోన్ చేసి ఈ అమ్మాయి అమ్మిందా కొనిందా కొన్ని ఈ వేటికి ఎవిడెన్సెస్ ఉన్నాయా ఒక్కసారి మీరు అడగండి మ్యామ్. ఒక మాట, మరి జైలుకి వెళ్ళావు అనే మాట ఎందుకు వచ్చింది? జైలుకి వెళ్ళావా నిజంగా? జైలుకి వెళ్ళాను సార్. ఆ రోజు నన్ను కేసులో పెట్టారు. A2గా రాశారు, A1 A3 అబ్స్కాండ్ అని రాశారు. నన్ను ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ కి పంపించింది కూడా ఆ రోజు వరకు ఏం చెప్పారంటే కోర్టుకి నేను తీసుకెళ్లారు. నన్ను కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు కూడా వరలక్ష్మి డిఫెన్స్ కేసులో A11 ముద్దాయి ఉన్నావు, మిమ్మల్ని మేము ఫోన్ చేస్తున్నాం, మీరు అబ్స్కాండ్ లో ఉన్నారు సో అని చెప్పి నన్ను రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు. కాదు, లాక్కెళ్లారు సార్ నన్ను. ఒక నిమిషం సార్, మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే. ఎవరు వేసారు కేసు? తర్వాత మీరు మీ పొజిషన్లో ఏదో దొరికింది కాబట్టే మీరు జైలుకి వెళ్ళారనే ఒక ప్రూఫ్ చూపిస్తున్నారు చాలా మంది. మీ పొజిషన్లో ఏదైనా డ్రగ్స్ ఉన్నాయా ఆ టైంలో? లేదు మ్యామ్, నా పొజిషన్లో డ్రగ్స్ ఉన్నట్టు కూడా ఏం ప్రూఫ్ ఉండదు మ్యామ్. 4 గ్రాములు ఉంది అని మెన్షన్ చేశారు. 4 గ్రాములు A1 యునీత్ రెడ్డి ఇచ్చాడు అని మెన్షన్ చేశారు. నేను కోకాపేటలో 29th December 2024న SOT వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అలా రోడ్డు మీద బస్ దిగి నుంచున్నాను అని. అండ్ వాళ్ళు వచ్చి సోదా చేయగా నా దగ్గర 4 గ్రాములు MDMA ఉంది అని అమ్మాయి పైన కేసు నమోదు చేసి మేము రిమాండ్కి తరలిస్తున్నామని మెన్షన్ చేశారు మ్యామ్. కానీ దానికి ముందు రోజు రాత్రే నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. నేను నాలుగు గ్రాములు దొరికినాయా? నుంచి ఢిల్లీకి రిటర్న్. ఓకే, 4 గ్రాములు నీ దగ్గర దొరికినాయా? ఆ రోజు వచ్చిన లేదు సార్, లేదు సార్, 4 గ్రాములు నా దగ్గర లేవు. కానీ పోలీసులు తప్పు చేశారు. అయితే లావణ్య, పోలీసులు తప్పు రాశారంటారా? పోలీసులు తప్పు రాశారా అంటే మరి ఇందులో ఎంతమంది పెద్ద చేతులు ఉన్నాయి మ్యామ్? చేతులు అందరి చేతులు ఉన్నాయి. నేను ఇప్పుడు పోలీసులు అని చెప్పినా, ఎవరు నా మీద చేయించారని వాళ్ళ పేర్లు చెప్పినా, ఒక రాష్ట్రం. ఒక్క నిమిషం ఇప్పుడు ఒకటి ఉంది మేడం, ఒకటి ఉందమ్మా. ఒక్క నిమిషం ఆ లైన్లో ఉండు, ఆగు. దీంట్లో ఒకటి ఉంది, చట్ట ప్రకారం పొసెషన్లో ఉంటే, నిజంగా పొసెషన్లో వాళ్ళు పోలీసు పొసెషన్లో ఉంటే ఈ అమ్మాయి వాళ్ళు బయట ఉండు. దాంట్లో చట్ట ప్రకారం అంటే పెడ్లర్ అండ్ పొసెషనర్ ఇస్ ది క్రిమినల్, వాళ్ళ మీద కేసులు. కానీ పెడ్లర్ ఇస్ నాట్ పొసెషన్ లో ఉన్నంత మాత్రం పెడ్లర్ అని ప్రూవ్ అవ్వదు సార్. కాదు, పొసెషన్ లో ఉన్న కేసు ఉంటుందమ్మా. యూజర్ ఈజ్ ఓన్లీ విక్టిమ్ కింద లెక్క, కానీ వాడిన వాడు విక్టిమే. కానీ పొసెషన్ ఇప్పుడు అమ్మాయి దగ్గర పొసెషన్ లో వాట్ బేసిస్ వాస్ షీ డిటైన్డ్ ఇన్ జైల్? మీరు మిమ్మల్ని ఏ బేసిస్ మీద అన్ని రోజులు రిమాండ్ లో పెట్టారు? ఎన్ని రోజులు పెట్టారు రిమాండ్ లో? ఎన్ని రోజులు పెట్టారు? నేను క్లియర్గా చెప్తాను మ్యామ్. నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ నుంచి మోకిలా స్టేషన్కి తీసుకెళ్లాల్సిన వాళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారండి. నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నన్ను కేసు అవుతుందని కూడా నాకు తెలియదు. మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ 41 నోటీస్ తీసుకున్నారు, మీరు తీసుకోలేదు, సో మిమ్మల్ని కోర్టు నుంచి మీకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు. నేను అదే కేసు అని అనుకున్నాను. నాకు కోర్టుకి వెళ్ళే వరకు కూడా ఇంకో కేసు అవుతుందని నాకు తెలియదండి. కోర్టుకి వెళ్ళిన తర్వాత
జడ్జి చెప్పారు మిమ్మల్ని రిమాండ్కి వేస్తున్నామని. రిమాండ్కి ఎందుకు వేస్తున్నారు సార్ అని నేను అక్కడే ఏడ్చేస్తున్నాను, అరిచేస్తున్నాను. సార్ జైలుకి వెళ్ళాలంటే నేను తలెత్తుకోలేను, నేను బతకలేను, నన్ను జైలుకి పంపించేది ఏంటి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన అన్నారు, అమ్మ ఇది రాజేంద్ర నగర్ కోర్టు, NDPS యాక్ట్ అన్నది రాజేంద్ర నగర్ కోర్టులో నాకు అథారిటీ లేదు ఈ సెక్షన్ పైన నేను చేయడానికి. అండ్ అది సాటర్డే నైట్ ఏదో అయింది మ్యామ్ అప్పుడు. సో మండేకి అవ్వాలి. సో ఈ 3 days అయితే మీరు రిమాండ్లో ఉండాలి అండ్ LB నగర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మేము ఈ కేసుని అని చెప్పి నన్ను పంపించేసారు. కేసు అవుతుందని తెలీదు. మా పేరెంట్స్ కూడా న్యూస్ లో చూసే తెలుసుకున్నారు. కంప్లైంట్ ఇచ్చింది ఎవరమ్మా చెప్పట్లేదు నువ్వు? కంప్లైంట్ ఎవరు ఇచ్చారు నీ మీద? కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు సార్. అసలు నేను తీసుకుంటే చేస్తే కదా సార్ కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఎలా పోలీసులు ఎందుకు వచ్చారు? ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా? ఇప్పుడు ఒకటే లావణ్య లొకేషన్ చూసి వచ్చామన్నారు సార్. లావణ్య గారు ఒక నిమిషం, లావణ్య గారు మీరు ఒక విషయం గమనించాలి. ఉన్న పళంగా పోలీసులు వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రెషర్లో ఉన్నా ఒక సాధారణ జీవి అయిన మీరు, ఎందుకంటే మీరు ఏదో పోనీ ఎక్కడో ఇన్వాల్వ్డ్ ఒక పెద్ద గ్రూప్లో ఉన్నారు, ఎవరో మీ చేత ఏదో చేయించారనడానికి, ఒక సామాన్య అమ్మాయి అయిన మిమ్మల్ని వచ్చి అమాంతం ఎత్తుకెళ్ళిపోయి అన్ని రోజులు రిమాండ్లో ఉంచడం ఎలా జరుగుతుంది? అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్సరబుల్ కదా. కాదమ్మా, నిన్నగాక మొన్న దళిత ఉమెన్ని ఆ అమ్మాయి దొంగతనం చేసేదని లేదని చెప్తే తీసుకెళ్లిపోయి లాఠీలతో కొట్టి మా దళిత ఉమెన్ బీభత్సంగా కొట్ల పోలీసులు. సో పోలీసులు తీసుకెళ్లిపోతారు. మీరు అంటున్న దాన్ని బట్టి, లావణ్య గారు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ పోలీసులు తప్పు చేశారంటున్నారు. అంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా మిమ్మల్ని తీసుకెళ్ళి రిమాండ్లో ఉంచారు. ఇప్పుడు రెండో విషయం బయటకు వస్తున్నది ఇప్పుడు ఏంటంటే, అగైన్ వీఆర్ నాట్ ఇంటర్వ్యూనింగ్ అండి. మీ రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్ గారు ఈజ్ యువర్ ఓన్, దట్ విల్ సెటిల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, వై డిడ్ ప్రీతి అండ్ ఉదయ్ ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి ప్రీతి అండ్ ఉదయ్ మీరు డ్రగ్స్ ఇచ్చారు బలవంతంగా అని చెప్పి, ఇన్ని రోజులు వాళ్ళు భయభ్రాంతులకు గురై చెప్పలేకపోయామని చెప్పి మీరు బలవంతంగా డ్రగ్స్ ఇస్తూ పోయారని చెప్పారు. ఆ తర్వాత మీరు కూడా మీకు ప్రీతి ఎప్పటి నుంచి చెప్పండి తెలుసు, ఫస్ట్ చెప్పండి. మ్యామ్ నాకు ప్రీతి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పటికి రాజ్ తరుణ్ బర్త్డే ఆ టైంకి వచ్చారు మ్యామ్. ఏ ఇయర్ నుంచి తెలుసు? 2022 లోంచి. ఓకే, 22లో. సో May 11, 2022 నుంచి December 15వ తారీఖు 2022 ఈ 6 నెలల్లో ఒక 5-6 టైమ్స్ అండి అంతే పరిచయం. అండ్ డ్రగ్స్ ఇవ్వలేదు, డ్రగ్స్ ఆమె నోట్లో పెట్టలేదు, అదంతా చాలా పచ్చి అబద్ధం మ్యామ్. అండ్ 1.5 year ఇప్పుడు మరి ఇదే అండ్ డిసెంబర్ తర్వాత నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నేను ప్రీతిని కలవలేదు మ్యామ్. కానీ ప్రీతి చెప్పడం, మీరు ప్రీతితో పాటు ఇంకొంతమంది భారతీయులు కూడా ఉన్నారు, మీరు రెగ్యులర్గా కంపెనీ కోసం డ్రగ్స్ ఎంటర్టైన్ చేసేవారని, ఇదంతా ఇప్పుడు ఇంత రచ్చవడానికి కారణం కూడా లావణ్య మిమ్మల్ని మేము గుచ్చి కార్నర్ చేయట్లేదండి, ఎందుకంటే చట్ట పరిధిలోనే చట్టం తీర్చుకుంటుంది. నేను బయటకు వచ్చింది నేను ఇదంతా నిరూపించుకోవడానికి. నాకు 32 years మ్యామ్. నేను అందరూ విల్లా కోసం అంటారు, డబ్బుల కోసం అంటారు. పోనీ ఇదే చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టదు మ్యామ్. 10 సంవత్సరాలు నేను ఒక అబ్బాయి పైన పెట్టుకొని ఇంత చేయడానికి కూడా వద్దు మ్యామ్. నేను మొన్నటి వరకు కూడా నా రాజ్ కావాలని అన్నాను. నేను ఈ రోజు నాకు రాజు వద్దు అనడానికి కూడా శేఖర్ భాషనే మ్యామ్ కారణం. నేను పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ నేను తిట్టుకున్నాను మ్యామ్. తిట్టలేదని నేను అన్నాను. అమ్మా ఒకటే తల్లి లావణ్య, మీ దగ్గర ఏ రికార్డింగ్స్ ఉన్నా మనం ఇవాళ లెట్ us మేక్ దిస్ డిఫరెంట్ ఈ కాన్వర్సేషన్. ఎందుకంటే రచ్చ అయిపోయిందమ్మా. చేతులెత్తి జోడిస్తాను, నిజంగా ఇది క్లియర్ అవ్వాలి ప్లీజ్. అండ్ నేను తప్పు చేశాను, ఈ అమ్మాయిలో తప్పు ఉంది అన్నప్పుడు నన్ను మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను, బట్ క్లియర్ చేయండి మ్యామ్.